హలో గైస్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సుస్వాగతం. ఈరోజు రెసిపీ చామదుంపలు ఎగ్ కర్రీ. టుడే స్పెషల్. చూడండి, బౌల్లో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 పెద్దవి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని చిన్న చిన్నగా తురుముకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సిమ్లో 4-5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పులుసు కదండి, కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో, ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. లో ఫ్లేమ్లోనే వండుకోవాలి. ఆనియన్ అంతా మంచిగా మగ్గాలి, దానితోనే గ్రేవీ చిక్కగా వస్తుంది. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఇప్పుడు అన్ని పులుసులు, పప్పుచారులు, పచ్చి పులుసులు, ఎగ్ పులుసులు ఇవేనండి. ఇవైతేనే కొంచెం తినబుద్ధి అవుతుంది. ఆనియన్ మంచిగా మగ్గాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 మినిట్స్ కొత్తిమీరని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. గ్రాముల చింతపండుని పావుగంట ముందు నానబెట్టుకోవాలి. ఆ చింతపండు గుజ్జు తీసి పులుసులో వేయాలి. మీరు కూడా సమ్మర్లో ఏమేమి రెసిపీ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి. మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
తినే వంటని మనం ఇష్టంతో చేసుకోవాలండి. చూడండి, లిడ్ పెట్టాను, చూడండి ఏ విధంగా కుక్ అవుతుందో. అందులో ఎగ్స్ చామగడ్డలు వేసి ఉడికించుకొని, చూడండి వేడి వేడి రైస్ వేసుకొని, చామగడ్డల పులుసు వేసుకొని, ఎగ్స్ వేసుకొని తింటే అమృతంలాగా ఉందండి. చూడండి, మీరు ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో షార్ట్స్ కూడా వస్తాయండి, చూసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. రెడీ. బాయ్ బాయ్.